నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। ముంబైలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా షూటింగ్ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తి టెన్షన్ పెట్టాడు। సల్లుభాయ్ అభిమానిగా చెప్పుకున్న ఆ వ్యక్తి అనుమతి లేకుండా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలోకి ప్రవేశించి సిబ్బందితో గొడవకు దిగాడు। అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా బిష్ణోయ్కి చెప్పమంటావా అంటూ అతడి బెదిరింపులకు దిగాడు। దీంతో భద్రతా సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు। షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న అధికారులు విచారణ నిమిత్తం అతడిని శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్కు తరలించారు। బుధవారం రాత్రి ముంబైలోని దాదర్ ప్రాంతంలో సల్మాన్ సినిమా షూటింగ్లో ఉండగా ఓ వ్యక్తి సెట్లోకి ప్రవేశించాడని, గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ పేరును ప్రస్తావిస్తూ బెదిరింపుల ధోరణిలో మాట్లాడాడని పోలీసులు తెలిపారు। కృష్ణ జింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన సల్మాన్ కు గతంలో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి పలుమార్లు హెచ్చరికలు వచ్చాయి। బిష్నోయ్ సమాజానికి సల్మాన్ ఖాన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్స్ వచ్చాయి। కానీ సల్మాన్ ఖాన్ మాత్రం క్షమాపణలు చెప్పలేదు। ఈ పరిణామాల కారణంగా బిష్నోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ నివాసంపై కూడా అటాక్ చేశారు। సల్మాన్ ఖాన్ కు సన్నిహితంగా ఉండే వారిని చంపేస్తామంటూ కూడా బిష్నోయ్ గ్యాంగ్ హెచ్చరించింది। దీంతో సల్మాన్ ఖాన్ కు సెక్యూరిటీని భారీగా పెంచారు। సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ సమయంలో కూడా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉంది। జూనియర్ ఆర్టిస్టులను సల్మాన్ దగ్గరకు కూడా రానివ్వడం లేదు। ప్రతి ఒక్క టెక్నీషియన్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు। మనుషులను అయితే ఆపగలుగుతున్నారు, కానీ బిష్నోయ్ అనే భయం మాత్రం సల్మాన్ కు అతి దగ్గరగా వచ్చేసింది।